మొదటి ప్రశ్న, భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన పోర్టుగా ఏ పోర్ట్ ప్రకటించబడింది? జవాబు: పారాదీప్ పోర్ట్. పారాదీప్ పోర్ట్ ఒడిశా రాష్ట్రంలో ఉంది. ఇటీవల పారాదీప్ పోర్ట్ భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన పోర్టుగా ప్రకటించబడింది. రెండో ప్రశ్న, ఆటోమొబైల్ తయారీలో ఉపయోగించేందుకు వెదురును మార్చిన ఐఐటి ఏది? జవాబు: ఐఐటి గువాహటి. ఆటోమొబైల్ తయారీలో ప్లాస్టిక్కు బదులుగా ఉపయోగించేందుకు వెదురును అధునాతన సుస్థిర మెటీరియల్గా మార్చిన సంస్థ ఐఐటి గువాహటి. మూడో ప్రశ్న, యూకేలో భారత రాయబారిగా ఎవరిని నియమించారు? జవాబు: పెరియస్వామి కుమారన్. యూకేలో భారత హైకమిషనర్గా, రాయబారిగా సీనియర్ దౌత్యవేత్త పెరియస్వామి కుమారన్ను నియమితులయ్యారు. చివరి ప్రశ్న, ఉదర్ శక్తి 2026 వైమానిక విన్యాసాన్ని భారత్ ఏ దేశంతో నిర్వహించింది? జవాబు: మలేషియా. ఉదర్ శక్తి 2026 వైమానిక విన్యాసాన్ని భారత్ మలేషియా దేశంతో నిర్వహించింది. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.